रिवीजन చేస్తున్నాను పత్ర लेखन కూడా చూడండి पत्र लेखन की आवश्यकता क्या है संबंधों के आधार पर कितने प्रकार के हैं पत्र लेखन लेटर राइटिंग యొక్క అవసరం ఏంటి సంబంధం के आधार पर कितने प्रकार के हैं సంబంధం అంటే ఏంటి ఇక్కడ రిలేషన్స్ అంటే ఇప్పుడు మనకి వ్యక్తులు మనకి ఎప్పుడు ఎలా ఉంటారు పరిచయస్తులు చాలా మంది ఉంటారు మన బంధువులు మన రిలేషన్స్ ఉంటాయి నెక్స్ట్ మన ఇంకా ఎవరు ఉంటారు బయట పరిచయస్తులు ఫ్రెండ్స్ లేకపోతే మనం ఏదైనా ఆఫీస్ లో పనిచేస్తే ఆఫీసులో వ్యక్తులు ఎంతో మంది పరిచయస్తులు ఉంటాయి మనం ఏదైనా బిజినెస్ చేస్తుంటే బిజినెస్ రిలేషన్స్ ఉంటాయి అఫీషియల్ రిలేషన్స్ ఉంటాయి నెక్స్ట్ రిలేటివ్స్ మన అంటే ఏంటి చుట్టాలు బంధువులతో ఒక రిలేషన్స్ ఉంటాయి అయితే అందరికి మనం లెటర్స్ రాసేటప్పుడు ఒకలా రాసేస్తామా టైం కదా అంటే అవతలి వ్యక్తులు ఎవరు వాళ్ళకి మనకున్న మధ్యన రిలేషన్ ఏంటి ఆ రిలేషన్ ప్రకారమే మనం ఎప్పుడు కూడా లెటర్స్ రాస్తూ ఉంటాం ఇక్కడ చూడండి అందుకనే రిలేషన్స్ ని బట్టి ఈ యొక్క లెటర్స్ ఎన్ని రకాలు అసలు లెటర్ రైటింగ్ అంటే ఏంటి లెటర్ రైటింగ్ యొక్క అవసరం ఏంటి ఆ యొక్క రిలేషన్స్ ని బట్టి లెటర్స్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అనేది ఇందులో ప్రశ్న మీకు ఏంటంటే పరీక్షల్లో 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఇది ఇవ్వచ్చు లేదంటే 10 మార్క్స్ కన్నా 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తూ ఉంటాడు आपको जरूर पढ़ना पड़ता है మీరు ఏంటంటే తప్పనిసరిగా చదవాలి చూడండి పత్ర లేఖన్ కి आवश्यकता क्या है असल में पत्र लेखन क्या है असल ముందు पत्र लेखन అంటే ఏంటి అసలు చూసుకుంటే दो या अधिक लोग आपस में लिखित संपर्क से अपने भावों या विचारों को बांट सकते हैं दो या अधिक लोग आपस में लिखित संपर्क से अपने भावों या विचारों को बांट सकते हैं రెండు గాని అంటే రెండింటి ఇక్కడది అర్థం ఇద్దరు గాని లేక అధిక్ లోగ్ ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఆపస్ మే లిఖిత్ సంపర్కసే అంటే ఏంటి తమలో తాము ఏంటంటే రైటింగ్ ద్వారా లిఖిత సంపర్క వారల్గా కాకుండా మాట్లాడుకునే మాటల ద్వారా కాకుండా రాతపూర్వకంగా లిఖిత సంపర్క అంటే ఏంటి రాతపూర్వకంగా अपने भावों या विचारों को बांट सकते हैं మనం ఏంటంటే మాట్లాడుకోవచ్చు లేదంటే ఒక లెటర్ రాసుకొని నా ఫీలింగ్స్ అని నా ఆలోచనలన్నీ ఒక లెటర్ మీద రాసి నీకు ఇవ్వచ్చు అలాగే నువ్వు కూడా ఒక లెటర్ మీద రాసి నీ ఆలోచనలన్నీ నీ భావాల్ని నాతో షేర్ చేసుకోవచ్చు ఇలాగా ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు వ్రాతపూర్వకంగా अपने भावों और विचारों को बांटते हैं భావాలని ఆలోచనల్ని పంచుకుంటే కనుక ఉసే క్యా కహతే హై పత్ర లేఖన్ కహతే హై ఇలా భావాలని వీటిని పంచుకుంటే కనుక లెటర్ ద్వారా మనం అది లెటర్ ద్వారానే పంచుకోవచ్చు అన్నమాట ఒక పేపర్ మీద రాసి ఆ లెటర్ ద్వారానే మనం భావాలని ఆలోచనల్ని పంచుకోగలుగుతాం పత్రమే వ్యక్తి భావం या విచారం అంటే ఏంటి ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళం మనం ఇదివరకు అంటే ఫోన్లు అయి ఉన్నాయి ఇదివరకు ఇప్పుడైతే ఫోన్లు అయి ఉన్నాయి ఇదివరకు అంతా లెటర్సే కదా లెటర్స్ రాసుకునేవారు వేరు ఊర్లలో ఉన్న వాళ్ళంతా అలా రాసుకోవడం అనేది ఏంటంటే ఎందుకంటే నా భావాలని అంటే నా విషయాలన్నీ నీకు తెలియాలి నీ విషయాలన్నీ నాకు తెలియాలి అంటే కనుక ఇది ఎలా సాధ్యము అంటే లెటర్ ద్వారానే సాధ్యము పత్రిక ద్వారా ही हो सकता है లెటర్ ద్వారానే జరుగుతుంది पत्र में व्यक्त भावों या विचार प्रामाणिक या स्थायी होने के कारण व्यक्तिगत विषयों से लेकर सरकारी विषयों तक पत्रों का इस्तेमाल किया जाता है पत्र में व्यक्त भावों या विचार प्रामाणिक या स्थायी ఎందుకంటే చూడండి ఆఫీసుల్లో లెటర్ రైటింగ్ అయ్యి ఉంటాయి లెటర్స్ రాసుకుంటూ ఉంటారు ఎందుకంటే అంతా కూడా కమ్యూనికేషన్ అంతా లెటర్ కమ్యూనికేషనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే అలాగా లెటర్ ద్వారా వ్యక్తపరిచిన విషయాలు ప్రామాణిక స్థాయి होने के कारण ప్రామాణిక అంటే ఏంటి అవి ఎప్పుడు కూడా లెటర్ లో రాసింది సాక్ష్యం రుజువు ఉంటాయి అన్నమాట ప్రామాణిక అంటే రుజువు స్థాయి होने के कारण లెటర్ మీద రాస్తున్న ఎప్పుడు కూడా స్థాయి అంటే ఏంటి స్థిరత్వం ఉంటాయి అన్నమాట ఆ పేపర్ మీద రాసింది ఎల్లకాలం అలా పేపర్ అంతే మనం పేపర్ ని ఫైల్ చేస్తే ఆ ఫైల్లో ఆ పేపర్ అలాగే ఉంటుంది మనం చేసిన పనికి అది రుజువు కూడా ఉంటుంది అందుకనే లెటర్లో రాసిన భావాలు ఫీలింగ్స్ ఏంటంటే ప్రామాణిక స్థాయి होने के कारण వాటికి ప్రామాణికంగా ఉంటాయి అంటే ఏంటి రుజువు ప్లస్ సాక్ష్యానికి ప్లస్ స్థిరంగా ఉంటాయి కాబట్టి మనం లెటర్స్ ని వ్యక్తిగత విషయాల నుంచి తీసుకొని ప్రభుత్వ విషయాలకు సంబంధించి అన్నిటిలో కూడా మనం లెటర్ రైటింగ్ అనేది వాడుకోవచ్చు పర్సనల్ విషయాల్లో లెటర్ రైటింగ్ రాసుకోవచ్చు నెక్స్ట్ ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఆఫీసుకి సంబంధించిన విషయాలన్నిటిలో కూడా पत्रों को इस्तेमाल किया हम पत्रों को उपयोग कर सकते हैं
दूर रहने वाले लोगों के लिए ही पत्रों का प्रयोग करते हैं। ఇంకా దూరంగా ఉండే ప్రజల కోసం మనం పత్రం का ప్రయోగం करते हैं। ఎక్కువ చెప్పాను కదా, ఇదివరకంటే ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసినాయి, ఇదివరకు అంతా కూడా దూర దూర ప్రాంతాల్లో ఉండేవారు. ఇప్పటికి అఫీషియల్ వర్క్‌లన్నిటికి కూడా లెటర్ రైటింగ్ కంపల్సరీ ఉంటుంది. దూరంగా ఉన్న వాళ్ళందరికీ మనం లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. విషయ के अनुसार पत्रों के अनेक प्रकार हैं। ఇంకా అందులో రాసే సబ్జెక్ట్‌ని బట్టి, ఉపయోగించే సబ్జెక్ట్‌ని బట్టి లెటర్స్‌ని అనేక రకాలుగా ఉండొచ్చు. ఎలాగా బిజినెస్ లెటర్స్ అని, పర్సనల్ లెటర్స్ అని, అఫీషియల్ లెటర్స్ అని, డెమి అఫీషియల్ లెటర్స్ అని, ఏంటంటే అర్ధ సర్కారీ పత్ర, సర్కారీ పత్ర అని ఇలాగా మనం ఏంటంటే డివైడ్ చేయొచ్చు మాట. అన్ని అయితే మెయిన్ రిలేషన్స్ బట్టి ఓన్లీ 2 రకాలుగా విభజించుకోవచ్చు. అంటే ఏంటంటే వ్యాపారిక పత్ర, తర్వాత सरकारी पत्र, अर्ध सरकारी पत्र, ఇలా మనం ఏంటంటే पत्रों को हम विभाजन कर सकते हैं। अनेक प्रकार है, पर संबंधों के आधार पर पत्रों के औपचारिक पत्र और अनौपचारिक पत्र विभाजन कर सकते हैं। అయితే అక్కడ అందులో ఉపయోగించే విషయాన్ని బట్టి రకరకాలుగా విభజించవచ్చు. కానీ ఏంటంటే మెయిన్ ఇక్కడ మనం కేవలం ఇక్కడ ఏం అడిగారు ప్రశ్నలో, సంబంధం కే ఆధార్ పర్ కితనే ప్రకార్ కే హై, రిలేషన్స్ ని బట్టి ఎన్ని రకాలు అన్నాడు. అంటే రిలేషన్స్ ని బట్టి औपचारिक पत्र और अनौपचारिक पत्र కేవలం రిలేషన్స్ ని బట్టి 2 రకాలుగా విభజించవచ్చు. అఫీషియల్ ఔపచారిక, అనౌపచారిక. ఔపచారిక అంటే ఏం కాదు, మర్యాద పూర్వకమైన. అనౌపచారిక అంటే ఏంటి, అమర్యాద. అంటే అలా అమర్యాద అంటే మరి ఇదేని కాదు, లాంగ్వేజ్ వేరే యూజ్ చేయని లాంగ్వేజ్ అని కాదు. అంటే లెటర్స్ మర్యాద పూర్వకమైనవి, అమర్యాద అంటే అఫీషియల్, అన్అఫీషియల్ అనుకోండి. అఫీషియల్ లెటర్, अनऑफिशियल लेटर्स, पर्सनल लेटर्स और ऑफिशियल लेटर्स అని చెప్పేసి विभाजन कर सकते हैं। 2 రకాలుగా విభజించవచ్చు. औपचारिक पत्र वे होते हैं जिनमें प्रेषक तथा प्रेषित के बीच कोई रागात्मक संबंध नहीं होता। అసలు औपचारिक पत्र అంటే ఏంటి? औपचारिक पत्र అంటే చెప్పొచ్చు ఏంటంటే जिनमें प्रेषक तथा प्रेषित के, ప్రేషక్ అంటే ఎవరు, నేను లెటర్ రాసేదాన్ని నేను ప్రేషక్ అయితే ఎవరికైతే లెటర్ రాస్తున్నానో उस व्यक्ति को क्या कहते हैं, प्रेषित कहते हैं। मैंने लिखने वाला प्रेषक है, मैंने जिनको लिखते हैं वह प्रेषित है। నేను రాసేదాన్ని నేను ప్రేషక్ అవుతాను, నేను ఎవరికైతే రాస్తున్నానో వాళ్ళని ప్రేషితి అంటాం। उन दोनों के बीच कोई रागात्मक संबंध नहीं होता। వీళ్ళ మధ్య ఏ మాత్రం రాగాత్మక సంబంధం అంటే ఏంటి, ఔపచారిక పత్రంలో మర్యాదపూర్వకమైన అఫీషియల్ లెటర్స్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య, ప్రేషక్ ప్రేషితి మధ్య, ఫ్రమ్ టు అడ్రస్ మధ్య ఏ మాత్రం రిలేషన్స్ ఉండవు। వాళ్ళేమి బంధుత్వాలు, రిలేషన్లు అలాంటివి ఏమీ కాదు। सिर्फ उनके बीच में सामाजिक दायित्वपूर्ण संबंध होता है। కేవలం వాళ్ళిద్దరి మధ్య అఫీషియల్ లెటర్స్ లో వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించిన రిలేషన్ ఉంటుంది। అంటే ఏంటి, ఒక లెక్చరర్ ఉన్నారు, ఒక ప్రిన్సిపల్ ఉన్నారు. వీళ్ళు ప్రిన్సిపల్ పని ఏంటి, లెక్చరర్స్ తో పని చేయించడం. ఎలాగా అంటే క్లాసులు తీసుకొని పిల్లలకి పాఠాలు చెప్పడం. ఆయన పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆర్డర్స్ ఇస్తాడు. ఆ ఆర్డర్‌ని వీళ్ళు నిర్వర్తించాలి. మేము చెప్తున్నాం క్లాసులని వీళ్ళు చెప్పాలి. అలా ఇదంతా అఫీషియల్‌గా లెటర్స్ రాస్తుంటారన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఏ మాత్రమైనా ఏంటంటే అక్కడ రిలేషన్ ఉండదు. కేవలం అక్కడ వాళ్ళ బాధ్యతలు ఉంటాయి అంతే. గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది, ఆ జాబ్‌కి సంబంధించిన బాధ్యతలు నెరవేర్చడమే ఉంటుందన్నమాట। అందుకనే వీటిని ఏమంటాము, వీళ్ళిద్దరి మధ్య సాగే లెటర్ కమ్యూనికేషన్ ఏమంటారంటే औपचारिक पत्र అంటారు, అఫీషియల్। इसके अंतर्गत व्यापारी पत्र, सरकारी पत्र आदि आते हैं। వీటిలో వ్యాపారి పత్ర, సర్కారీ పత్ర కూడా వస్తాయన్నమాట। అంటే బిజినెస్ లెటర్స్, తర్వాత అఫీషియల్ గవర్నమెంట్ సంబంధించిన లెటర్లు అన్ని औपचारिक పత్రలోకి వస్తాయి। अनौपचारिक पत्र वे होते हैं जिनमें प्रेषक तथा प्रेषित के बीच रागात्मक संबंध होता है। अनौपचारिक పత్రంలో ఏంటి, ప్రేషక్ ప్రేషితి के बीच रागात्मक संबंध होता है। ప్రేషక్ ప్రేషితి వీళ్ళిద్దరి మధ్య ఏంటి అంటే ఒక రిలేషన్ ఉంటుంది అన్నమాట। అంటే ఫ్రమ్ టు అడ్రస్ మధ్య ఇలా ఇద్దరు ఏంటంటే ఒకలాంటి మంచి రిలేషన్ ఉంటుంది। ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ ది అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ ఏంటంటే చుట్టాలు అవ్వచ్చు, మన రిలేషన్స్ వీళ్ళందరి మధ్య ప్రేషక్ ప్రేషితికి మధ్య ఇందులో మన ఫ్రెండ్స్ రాసుకునే లెటర్స్ వస్తాయి, తర్వాత మన చుట్టాలకి వాళ్ళకి రాసుకునే లెటర్స్ అన్ని ఇందులో వస్తాయి। అంటే ఒక రాగాత్మక రిలేషన్ ఉంటుంది। इनके अंतर्गत वैयक्तिक पत्र आते हैं। वैयक्तिक पत्र అంటే ఏంటి, పర్సనల్ లెటర్స్ అన్నమాట। వీటి మధ్య ఇవి పర్సనల్ లెటర్స్ అంటాం। औपचारिक पत्रों में शीर्षक, संबोधन, विषय की सूचना, संदर्भ, कलेवा, स्वनिर्देश, हस्ताक्षर और संलग्नक जरूर होना है।
ఈ అఫీషియల్ లెటర్స్ లో కంపల్సరీ అది అఫీషియల్ గా ఉండాలి, అంత సిస్టమేటిక్ గా ఉండాలి, వ్యవహారిక ఇంకా జనరల్ గా ఉండకూడదు. ఇందులో డేట్, లెటర్ హెడ్డింగ్ ఉండాలి, డేట్ ఉండాలి, ఆ ఊరు పేరు, డేట్, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, రెస్పెక్టెడ్ సార్ అనే సంబోధన ఉండాలి. అందులో విషయకి సూచన, అందులో ఆ లెటర్ లో నువ్వేం రాస్తున్నావు అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. రిఫరెన్స్ ఉండాలి. అంటే రిఫరెన్స్ అంటే ఏంటి, ఎవరైనా ఒక నువ్వేదో లెటర్ రాసావు, ఆ లెటర్ కి రిప్లైగా రాస్తున్నాను అనుకోండి, నేను రాసేటప్పుడు నువ్వు ఇచ్చిన ఈ లెటర్ కి అని చెప్పేసి మీరు ఇచ్చిన ఈ లెటర్ కి సమాధానంగా రాస్తున్నాను అన్నప్పుడు ఆ ఆ నెంబర్ ఆఫీసుల్లో ఉపయోగించే లెటర్లకు నెంబర్లు ఉంటాయి అన్నమాట. కంపల్సరీ నెంబరు, డేట్ ఉంటది. నువ్వు రిప్లై ఇచ్చేటప్పుడు సందర్భంలో ఆ లెటర్ రిఫరెన్స్ నెంబరును, డేటు అయన్నీ ఏస్తామన్నమాట. ఇవి మీకు రాసేటప్పుడు మొత్తం ఫార్మాట్ లో చెప్తాను చూద్దురు గాని. కలెవర్ అంటే ఏంటి, మ్యాటర్, అందులో ఉపయోగించే మ్యాటర్. స్వనిర్దేశ్ అంటే ఏంటి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పేసి మనం రాస్తాం కదా, దాన్నే స్వనిర్దేశ్ అంటాం. తర్వాత హస్తాక్షర్ అంటే ఏంటి, సిగ్నేచర్. మరియు సంలగ్నక్ అంటే ఏంటి, కంపల్సరీ నువ్వు ఏదైనా లెటర్ పెట్టినప్పుడు ఎంక్లోజెస్ పెడతావు కింద. ఎంక్లోజెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగం కోసం ఏదైనా అప్లై చేసేటప్పుడు నువ్వు నీ క్వాలిఫికేషన్స్ అన్ని అటాచ్ జిరాక్స్ కాపీలు పెడతావు కదా మెయిన్ లెటర్ కి, అలా వాటిని ఏమంటాము అంటే సంలగ్నక్ అంటాం, ఎంక్లోజర్స్ అంటాం అన్నమాట. ఈ రకంగా ఏంటి అంటే కంపల్సరీ మనం లెటర్స్ రాసేటప్పుడు ఆ, ఒక అఫీషియల్ లెటర్స్ ఒక సిస్టమ్ లో రాయాలి, అన్అఫీషియల్ లెటర్స్ ని ఒక సిస్టమ్. అదే దాన్ని ఏమంటారు, औपचारिक पत्र, अनौपचारिक पत्र। औपचारिक पत्र के మేడం में क्या होता है, हाँ, మేడం చెప్పండి. సామాజిక ద్వితీయ పూర్ణంగా అంటే ఇంకోసారి చెప్పండి మేడం. సామాజిక దాయిత్వపూర్ణ అంటే ఏంటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రేషకుకి బీచ్ కేవలం వాళ్ళిద్దరి మధ్య ఏంటి ఒక బాధ్యత ఉంటుంది అన్నమాట. లెక్చరర్ పాఠం చెప్పడం, ప్రిన్సిపల్ లెక్చరర్స్ తో పని చేయించడం, వీళ్ళిద్దరి మధ్య ఆర్డర్స్, పని చెయ్యండి అని ప్రిన్సిపల్ ఆర్డర్ ఇస్తారు. ఇస్తే మేము పని చేస్తున్నామని వీళ్ళు రిప్లై ఇచ్చారు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఒక పని అప్పచెప్పింది, ఏంటి, మీరు పిల్లలకు పాఠాలు చెప్పండి అని. ఆ యొక్క పని, ఆ కాలేజీని నడిపించే పని చెప్పారు కాబట్టి అక్కడ కాలేజీ సంబంధించింది ఇదంతా ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట, అఫీషియల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఉండేది ఆ జనరల్ సంబంధం ఉండదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేషనే ఉంటది, అఫీషియల్ రిలేషనే ఉంటది తప్ప అన్అఫీషియల్ రిలేషన్ ఉండదు అనమాట. అన్అఫీషియల్ ఏంటంటే జనరల్ మన చుట్టాలు, బంధువులు అలాంటి రిలేషన్ వీళ్ళ మధ్య ఉండదన్నమాట, ఔపచారిక పత్రం. అర్థమైందా? ఓకే ఓకేనా? ఓకేనా? ఓకే ఆ. ఈ రకంగా ఏంటంటే లెटर्स औपचारिक पत्र, अनौपचारिक पत्र అంటే संबंधों के आधार पर, रिलेशंस बట్టి लेटर्स ని రెండు రకాలుగా हम दो प्रकार विभाजन कर सकते हैं, औपचारिक पत्र और अनौपचारिक पत्र। हाँ, అందులో कंपलसरी औपचारिक पत्र में प्रेषक प्रेषित के बीच रागात्मक संबंध नहीं होता, और अनौपचारिक पत्र में प्रेषक और प्रेषित के बीच रागात्मक संबंध होता है। और औपचारिक पत्र लिखते समय जरूर शीर्षक, संबोधन, विषय की सूचना, संदर्भ, कलेवर, स्वनिर्देश అన్నీ ఉండాలి మాట. కంపల్సరీ సిస్టమేటిక్ గా ఉండాలి, అన్ని సిస్టమేటిక్ గా ఉండి అవి అన్ని ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ ప్రకారమే రాసుకురావాలన్నమాట. ఆ సిస్టమ్ లెటర్ ఫ్రేమింగ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ ప్రకారమే రాసుకురావాలి. ఇప్పుడు చూడండి, దీనికి ఉదాహరణగా లెటర్స్ చెప్తాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క లెటర్, ఇది पत्र लेखन माने क्या है, और पत्र लेखन की आवश्यकता क्या है, और संबंधों के आधार पर पत्र लेखन कितने प्रकार में విభాజన कर सकते हैं అనేది ఒక క్వశ్చన్. ఇది మీకు ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకోటి షేర్ చేస్తున్నాను. ఉమ్.
ఇప్పుడు చూడండి అమ్మా, లెటర్స్ చూడండి. ఒక్కొక్క లెటర్ ఇప్పుడు మళ్ళీని అన్ని లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ చెప్తున్నాను, మళ్ళీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి. కనిపిస్తుంది కదా మీకు? మైలు కనిపిస్తుంది కదా లెటర్స్? కనిపిస్తుంది కదా? ఇక్కడ చూడండి. पत्र लेखन की आवश्यकता क्या है? संबंधों के आधार पर पत्र लेखन कितने प्रकार के हैं? पत्र लेखन संबंधों के आधार पर 2 प्रकार के हैं, औपचारिक पत्र और अनौपचारिक पत्र। औपचारिक पत्र में क्या है? प्रेषक और प्रेषित के बीच रागात्मक संबंध नहीं होता। और अनौपचारिक पत्र में क्या है? प्रेषक और प्रेषित के बीच रागात्मक संबंध होता है। इसी के आधार पर हम एक एक पत्र को हम पढ़ सकते हैं। देख लीजिए, 4 दिन की छुट्टी मांगते हुए अपने कॉलेज के प्रधानाचार्य के नाम एक चिट्ठी पत्र लिखिए। చూడండి, ఇది ఏంటి? ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర? చెప్పండి. ఔపచారిక, అనౌపచారిక? 4 दिन ఔపచారిక మ్యామ్. ఔపచారిక పత్ర. ఎందుకని ఔపచారిక పత్ర? ఎందుకు ఇది ఔపచారిక పత్ర అన్నాం కదా? ఎందుకు? ఎందుకంటే ఇది ఒక ప్రిన్సిపల్, నెక్స్ట్ ఒక స్టూడెంట్ కి, అవునా కదా? అవునా? ఒక స్టూడెంట్ ప్రిన్సిపల్ కి రాయాలి అంటే ఏంటి? 4 రోజులు సెలవు అడుగుతూ మీ కాలేజీ ప్రిన్సిపల్ కి ఒక లీవ్ లెటర్ రాయమన్నారు. అలా రాయమన్నప్పుడు ఇది అఫీషియల్ లెటరే కదా, ఔపచారిక పత్రే కదా. ఇందులో प्रेषक प्रेषित के बीच रागात्मक संबंध ఏమైనా ఉందా అంటే कुछ भी रागात्मक संबंध इन दोनों के बीच में नहीं है। స్టూడెంట్ కి, లెక్చరర్ కి, ప్రిన్సిపల్ కి ఇక్కడ ఏమైనా రిలేషన్ ఉందా అంటే లేదు. ఇది అఫీషియల్ లేదు, సామాజిక దాయత్వపూర్ణ కామ్ హై. అంటే కంపల్సరీ దాయత్వపూర్ణ ఏంటి? రెస్పాన్సిబిలిటీ. ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు కాలేజ్ సెలవు పెడుతున్నావు అంటే, కాలేజీ మానేస్తున్నావు అంటే లీవ్ లెటర్ పెట్టాలి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇది औपचारिक पत्र అని చెప్పి మనం చెప్పొచ్చు మాట। प्रिंसिपल और स्टूडेंट के बीच में कुछ भी रागात्मक संबंध नहीं होता మాట। ఇప్పుడు ఏం చేయాలి చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఔపచారిక పత్ర సిస్టమేటిక్ గా ఉండాలి। ఫస్ట్ ఏం రాస్తాం? అనంతపురం అనేసి డేట్ రాసేసి, అనంతపురం అనేసి స్టేషన్ పేరు రాసి, తర్వాత డేట్ కంపల్సరీ డేట్ వేస్తాం అన్నమాట। డేట్ కూడా ఎలా వేస్తాము? ది అని చెప్పి డేట్ వేసి, తర్వాత మంత్ పేరు కంపల్సరీ, మహీనా కా నామ్, మహీనా ఫరవరి, సపోజ్ ఫిబ్రవరి, ఇప్పుడు ఇదేంటి? జూన్ అని రాసి 13 జూన్ 2021 2021 అనేసి మనం రాస్తాం అన్నమాట। 2021 ది మంత్ పేరు కంపల్సరీ రాస్తాం। చూడండి, పైన కామా పునిస్టాప్ కంపల్సరీ ఉండాలమ్మా, కామా పునిస్టాప్। అది మళ్ళీ రైట్ సైడే రాయాలి। అనంతపురం డేట్ అనేవి రెండు ఒకే లైన్ లో ఉండాలి। నేను చూడండి, నేను రెండు ఒకే లైన్ లో పెట్టాను, ఒకే లైన్ లో ఉండాలి। తర్వాత సేవామే అని 2 అడ్రస్, ప్రిన్సిపల్ పేరు మీద 2 అడ్రస్ రాయాలి। सेवा में प्राचार्य महोदय केएसएन सरकारी महिला कलाशाला अनंतपुरम। చూడండి, సేవామే అంటే 2 అడ్రస్, ప్రధానాచార్య మహోదయ్, ప్రాచార్య మహోదయ్ అంటే ప్రిన్సిపల్ మహోదయ్ అని అర్థం। కేఎస్ఎన్ సర్కారీ మహిళా కళాశాల అనంతపురం। పూజ్య మహోదయ్, పూజ్య మహోదయ్ అంటే ఏంటి? డియర్ సర్, సేवा में निवेदन है कि मैं कल रात से बुखार से पीड़ित हूँ। నేను మీకు నివేదించుకుంటున్నాను ఏంటి? मैं कल रात से बुखार से पीड़ित हूँ, నేను నిన్న రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతూ ఉన్నాను। బుఖార్ సే పీడిత్ హూ, బుఖార్ సే పీడిత్ హూ అంటే ఏంటి? బుఖార్ అంటే జ్వరం, జ్వరంతో బాధింపబడుతూ ఉన్నాను। మై బిస్తర్ సే ఉఠ్ నహీ సక్తి అంటే ఏంటి? నేను పరుపు మీద అంటే మంచం మీద నుంచి లేగలేకపోతున్నాను, ఉఠ్ నహీ సక్తి లేగలేకపోతున్నాను। డాక్టర్ నే కహా కి 4 दिन तक आराम लेना होगा। డాక్టర్ ఏం చెప్పారు? 4 दिन आराम लेना होगा, 4 రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు। इसलिए विनती करती हूँ कि मुझे दी 13 फरवरी 2016 से ఇక్కడ ఏంటంటే జోబీ అంటే మీరు ఆ రోజు ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు డేట్ వేసుకొని 4 రోజులకి సరిపడా డేట్ వేసుకోవాలన్నమాట। వేసి 4 दिन छुट्टी మంజూరు కరే, ఇందువల్ల నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను। కీ అంటే చూడండి, అక్కడ కీ అంటే ఏమనగా, కీ అంటే యొక్క, ఇదేమో ఫస్ట్ కి అర్థం ఏంటి? ఏమనగా అని అర్థం।
13/2/2016 నుంచి ఈ डेट నుంచి इस दिनांक से इस दिनांक तक 4 दिन छुट्टी मंजूर करें 4 రోజులు సెలవు ఇప్పించండి సధన్యవాద్ థ్యాంకింగ్ యూ సార్ అంటాం కదా థ్యాంకింగ్ యూ సార్ आपका विनम्र विद्यार्थिनी యువర్ అంటే ఏంటి యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం కదా అలాగే యువర్ ఒబీడియంట్ స్టూడెంట్ అని అంటాం కే సునీత అంటే మీ పేరు సంతకం పెట్టుకుంటారు అన్నమాట ఇక్కడ అనంతపురం డేట్ ఉన్నది ఒకటి తర్వాత ఇటు సేవామే అంటే ఏంటి దీన్ని ప్రేషితి అడ్రస్ అంటాం అన్నమాట అదేంటి టూ అడ్రస్ ఇది ప్రేషితి అడ్రస్ అంటాం పూజ్య మహోదయ అంటే దీన్ని సంబోధన అంటాం అన్నమాట మనం సంబోధన చేస్తాం కాబట్టి తర్వాత సేవామే నివేదన హైకి దీన్ని ఏమంటామంటే కలేవర్ పేరా అని ఏమంటామంటే కలేవర్ అంటాం తర్వాత సధన్యవాదు आपका వినమ్ర విద్యార్థిని అని ఉంది కదా ఇక్కడ ఏంటి అర్థం వినమ్ర విద్యార్థిని అంటే ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ దీన్ని ఏమంటాం అంటే ఈ ప్లేస్ ని స్వనిర్దేశ్ అంటాం అన్నమాట వినమ్ర విద్యార్థిని అని చెప్తే అది స్వనిర్దేశ్ తర్వాత కే సునీత అనేది హస్తాక్షర్ ఓకేనా తర్వాత ఇటు వచ్చి ప్రేషక్ అని మన అడ్రస్ రాయాలి ఎవరు కే సునీత అని క్లాస్ అని రోల్ నెంబరు బీకామ్ తృతీయ వర్ష అదే బీకామ్ ప్రథమ వర్ష తర్వాత बीजेडसी प्रथम वर्ष केएसएन सरकारी महिला महाविद्यालय या केएसएन सरकारी महिला महाविद्यालय అని చెప్పేసి या కళాశాల అని చెప్పి అనంతపురం రాస్తాం ఈ కూడా అడ్రస్ కంపల్సరీ కామాలు ఉండాలి కామాలు అన్ని కామాలు ఉండాలి లాస్ట్ వచ్చేటప్పటికి ఫుల్ స్టాప్ ఉండాలి అన్నమాట ఈ చూడండి అడ్రస్ రాసేటప్పుడు కూడా ముందు నీ పేరు రాయాలి తర్వాత నీ నెంబరు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఆ క్లాస్ ఎక్కడ ఉంది కేఎస్ఎన్ కళాశాల ఎక్కడ ఉంది అనంతపురంలో ఇప్పుడు ఆ స్టెప్పుల్లో రాయాలి తప్ప ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ లో రాసికూడదమ్మా కంపల్సరీ ఒక్కొక్క స్టెప్ ఉంటుంది ఆ స్టెప్ ప్రకారమే మీరు రాయాల్సి వస్తుంది అందరూ కూడా ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ తర్వాత చూడండి నెక్స్ట్ ఈ లెటర్ छुट्टी पत्र అంటే రాయగలరు కదా 4 दिन की छुट्टी मांगते हुए अपने कॉलेज के प्रधानाचार्य के नाम एक छुट्टी पत्र लिखिए అంటే మీరు అక్కడ ఏంటి ఒక జ్వరం అని చెప్పేసి జ్వరం చెప్తూ నేను జ్వరం కారణంగా రాలేకపోతున్నానని చెప్పి మనం ఏంటంటే సేవా మే నివేదన है कि मैं कल रात से बुखार से पीड़ित हूं నేను రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్నాను मैं बिस्तर से उठ नहीं सकती मैं कॉलेज को नहीं आ सकती इसलिए 4 दिन डॉक्टर ने उसे क्या सलाह दिया 4 दिन की आराम लेना होगा इसलिए मैं 4 दिन की छुट्टी मांगते हुए छुट्टी पत्र को प्रिंसिपल सर को मैंने प्रधानाचार्य जी के नाम एक पत्र को आपको लिखना पड़ता है ఏంటంటే ఇలా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి 4 రోజులు సెలవు కావాలి కాబట్టి మీరు ప్రిన్సిపల్ కి లెటర్ రాస్తారన్నమాట వినమ్ర విద్యార్థిని సునీత అని చెప్పేసి ప్రేషక్ అడ్రస్ కూడా రాస్తాం తర్వాత సెకండ్ చూడండి ఫస్ట్ లెటర్ అర్థమైందా ఇంకేమైనా చెప్పాలా అర్థమైంది హలో అర్థమైంది మేడం ఓకేనా ఏమైనా డౌట్స్ ఉందా ఫస్ట్ లెటర్ ఏమీ డౌట్ లేదు కదా నో మ్యామ్ ఓకేనా छुट्टी पत्र రాయగలరు కదా और दूसरा लेटर देखिए प्राध्यापिका की नौकरी के लिए किसी कॉलेज के प्रिंसिपल के नाम एक आवेदन पत्र लिखिए प्राध्यापिका की नौकरी के लिए किसी कॉलेज के प्रिंसिपल के नाम एक आवेदन पत्र लिखिए చూడండి ప్రాధ్యాపిక की नौकरी के लिए అంటే ఏంటి లెక్చరర్ ప్రాధ్యాపిక అధ్యాపక్ అనేది పుంలింగ అంటే టీచర్ అధ్యాపిక అంటే స్త్రీలింగ టీచర్ प्राध्यापक అంటే లెక్చరర్ పుంలింగ అయితే ప్రాధ్యాపిక లెక్చరర్ స్త్రీలింగ ప్రాధ్యాపిక నౌకరీ के लिए అంటే ఏంటి లెక్చరర్ ఉద్యోగం కొరకు నౌకరీ అంటే ఏంటి నౌకరీ మన क्या है ఉద్యోగం పోస్ట్ కొరకు किसी कॉलेज के लिए ఏదైనా కాలేజ్ के प्रिंसिपल के नाम ఏదైనా కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ పేరు మీద एक आवेदन पत्र लिखिए ఒక అప్లికేషన్ రాయండి అంటే లెక్చరర్ ఉద్యోగం కావాలి అంటూ ఏదైనా కాలేజీ ఒక ప్రిన్సిపల్ కి ఒక లెటర్ రాయండి అనంతపురం డేట్ ఇది అఫీషియల్ లెటర్ ఔపచారిక పత్ర అనౌపచారిక పత్ర చెప్పండి ఔపచారిక ఔపచారిక ఎందుకంటే అఫీషియల్ లెటర్ ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ కి ఒక వైట్ పర్సన్ లెటర్ రాస్తాం అన్నమాట ఇది ఏంటంటే ఔపచారిక పత్ర అఫీషియల్ అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రేషితికి మధ్య
ఏంటంటే రిలేషన్ అనేది లేదు కాబట్టి రాगात्मक संबंध कुछ भी नहीं है, ఏ రిలేషన్ లేదు కాబట్టి ఏం రాయాలి, ఇది ఒక ఔపచారిక పద్ధతి కాబట్టి ఇसे సిస్టమేటిక్ से लिखना पड़ता है, దీన్ని సిస్టమేటిక్ గా రాయాల్సి వస్తుందన్నమాట. యాస్ట్ ఈజ్ అనంతపురం డేట్ వేస్తాము, కామా ఫుల్ స్టాప్. इधर आकर प्रेषक सेवा में, प्रेषक माने असल में हम कौन है पहले उसे बताना पड़ता है, इसलिए हमें प्रेषक को लिखना पड़ता है. ముందు ఏంటంటే అసలు ఈ లెటర్ ఎవరో తెలియని వ్యక్తి కాబట్టి ఫస్ట్ ఆమె పహలే కౌన్ అనేది మనం చూసుకోవాలన్నమాట. మొదట ఎవరు అనేది మనం వాళ్ళకి తెలియాలి. లెటర్ తీయగానే ఈ లెటర్ రాసింది ఎవరు అనేది తెలియాలి అంటే కనుక ముందు ప్రేషకు మన అడ్రస్ రాస్తాం. సేవామే అని తర్వాత టు అడ్రస్. ప్రేషకు కూడా ఎలా రాసాం చూడండి, ప్రతిభ, ఇంటి పేరు, కాలనీ పేరు అనంతపురం. అలాగే సేవామే అని చెప్పేసి పూజ్య ప్రాచార్య మహోదయ్ అంటే ప్రిన్సిపల్ సార్, తర్వాత కేఎస్ఎన్ సర్కారీ మహిళా కళాశాల అనంతపురం, కామా ఫుల్ స్టాప్. पूज्य महोदय, रेस्पेक्टेड सर, नमस्कार. कल के समाचार पत्रों में मैंने एक विज्ञापन देखा कि आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है. नमस्कार. कल के समाचार पत्रों में నిన్న వార్తాపత్రికల్లో मैंने एक विज्ञापन देखा कि నేను ఒక విజ్ఞాపన ప్రకటన చూశాను. कि ఏమనగా आपके कॉलेज में एक हिंदी प्राध्यापिका की जरूरत है, మీ కాలేజ్లో ఒక హిందీ లెక్చరర్ అవసరమని తెలిసింది. అంటే ఏంటి, నేను ఒక ప్రకటన చూశాను, ఏంటి మీ కాలేజ్ కి ఒక హిందీ టీచరు, హిందీ లెక్చరర్ కావాలి అనేసి నాకు నేను వార్తాపత్రికలో చూశాను. మై ఇస్ పద్ కే లియే యోగ్య సంస్థి హూ, నేను ఈ పోస్ట్ కి నేను యోగ్యురాలిని అని నేను అనుకుంటున్నాను. मेरी योग्यताएं इस प्रकार हैं, నా యొక్క క్వాలిఫికేషన్, योग्यताएं माने क्या है, क्वालिफिकेशंस. ముందు कंपलसरी हमें हमारी योग्यताएं क्या है, उन योग्यताओं को लिखना पड़ता है. మన యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ క్వాలిఫికేషన్స్ అన్ని రాయాలి అన్నమాట. అంటే उस पद के लिए जो भी योग्यताएं चाहिए उन योग्यताएं आप अगर आपको है तो आप आवेदन पत्र भेज सकते हैं. ఎందుకంటే ఒక ప్రతి పోస్ట్ కి ఒక క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్ ఉంటేనే మనం ఆ యొక్క పోస్ట్ కి అప్లై చేయొచ్చు అన్నమాట. ఆ క్వాలిఫికేషన్స్ లేవనుకోండి ఆ పోస్ట్ కి మనం అప్లై చేయలేము. ఇప్పుడు నీకు ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. ఒక లెక్చరర్ పోస్ట్ కి కంపల్సరీ ఒక ఎంఏ పాస్ అవ్వాలి, ప్లస్ ఏంటంటే ఇంకా అదర్ ఏమైనా ఉంటే ఇంకా వేరే క్వాలిఫికేషన్స్ అంటే కరెక్ట్ గా లెక్చరర్ పోస్ట్ కి ఎంఏ కావాలి. ఆ ఎంఏ ఉన్న తర్వాత ఎక్స్ట్రా ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా అక్కడ రాసుకోవచ్చు అన్నమాట. पहला योग्यता क्या है इसको, मैंने श्री वेंकटेश्वर विश्वविद्यालय की एमए हिंदी परीक्षा प्रथम श्रेणी में पास की. నేను ఎంఏ హిందీ పరీక్ష నేను వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంఏ హిందీ పరీక్ష పాస్ అయ్యాను. ప్రథమ శ్రేణి में पास की అంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. मुझे 65% अंक मिले, నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, 65 అంటే ఏంటి 65%, అంటే పర్సెంటేజ్, నాకు 65% మార్క్స్ వచ్చినాయి. मैंने हिंदी साहित्य सम्मेलन की साहित्य रत्न परीक्षा भी पास की, నేను హిందీ సాహిత్య సమ్మేళన సాహిత్య రత్న పరీక్ష కూడా నేను పాస్ అయ్యాను. मैंने हिंदी और अंग्रेजी टंकन की हायर परीक्षा भी पास की, నేను హిందీ ఇంగ్లీష్ టైప్ హయ్యర్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. అంటే ఎక్స్ట్రా ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా అన్ని ఇక్కడ రాసుకుంటాం. టంకన్ పరీక్ష, టంకన్ అంటే ఏంటి టైపింగ్ మాట, టైపింగ్ పరీక్ష హిందీ అంగ్రేజీ రెండు పాస్ అయ్యాను. సాహిత్య రత్న హిందీ సాహిత్య సమ్మేళనం ఉంది, వాళ్ళు పరీక్షలు పెడతా ఉంటారు, ప్రాథమిక మధ్యమ రాష్ట్ర అన్ని ఉంటాయి కదా, అందులో సాహిత్య రత్న పరీక్ష కూడా నేను పాస్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ పేరాలో ఏం చెప్పొచ్చు, ఇంకా అమ్మాయి 26 साल की युवती हूँ, నేను 26 years యువతిని. और एक गरीब परिवार का हूँ, మరియు ఒక పేద కుటుంబానికి చెందిందాన్ని. मैं आपको विश्वास दिलाती हूँ कि मैं अपना काम कर्तव्यबद्ध करूँ, నేను మీకు నమ్మకం ఇస్తున్నాను ఏంటంటే నేను నా పనిని కర్తవ్యవంతంగా చేస్తాను, బాధ్యతాయుతంగా చేస్తాను అని आपको विश्वास दिलाती हूँ, మీకు నమ్మకాన్ని ఇస్తున్నాను. मुझे इस पद पर नियुक्त करने की कृपा कीजिए, నన్ను ఈ పోస్ట్ లో నియమించడానికి దయవుంచి నన్ను ఈ పోస్ట్ లో నన్ను నియమించండి. అంటే నేను ముందే నమ్మకం ఇస్తున్నాను ఏంటి, నేను కంపల్సరిగా నేను నా పనిని బాధ్యతాయుతంగా చేస్తాను, అందువలన దయచేసి నన్ను ఈ పోస్ట్ లో నియమించే ఏర్పాటు చెయ్యండి. ధన్యవాద్, ఆప్కా వినమ్ర కే ప్రతిభ.
మీ యొక్క వినయస్తురాలు, అంటే వినమ్ర అంటే ఏంటి, ఇలాగే అంటాం కదా, మీ వినయ విద్యార్థి అని చెప్పి, లేకపోతే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పి మనం రాస్తాం కదా, అదేమాట కే ప్రతిభ. సంలగ్న అని చెప్పేసి కంపల్సరీ. జీవన వృత్తి పత్రం అంటే ఏంటి, బయోడేటా ఫామ్. బయోడేటా ఫామ్ కంపల్సరీ పెట్టాలి అన్నమాట. ఆ బయోడేటా ఫామ్ మనం పెడతాం అన్నమాట. పెట్టి అంటే ఏంటి, బయోడేటా ఫామ్ అంటే ఏంటి, ఇంకా నీ పేరు, ఊరు, తర్వాత అడ్రస్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇంకా ఏం క్వాలిఫికేషన్ ఉన్నాయి, స్కూల్ ఎక్కడి నుంచి ఎక్కడ చదివావు, ఇంటర్ ఎక్కడి నుంచి ఎక్కడ చదివావు, డిగ్రీ ఎక్కడి నుంచి చదివావు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని అందులో మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఈ రకంగా ఏంటంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లెటర్ని సిస్టమేటిక్ గా రాయాలి అన్నమాట. సిస్టమేటిక్ గా రాసి అప్పుడు దాన్ని ఏంటంటే మీరు అందులో ఉన్న మ్యాటర్ మెయిన్ కాదు, లెటర్ సిస్టమేటిక్ గా రాసారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎక్కడ ఏ ప్లేస్ లో ఏది రాశారు అదే రాశారా, ఆ ప్లేస్ లోనే రాశారా. ఈ ప్యాషక్ తీసుకెళ్లిపోయి ఎక్కడ అనంతపురం డేటు అక్కడ రాశారనుకోండి, మరి అది తప్పు అవుతుంది. అలా రాయకూడదు. పూజ్య మహోదయని రెస్పెక్టెడ్ సార్ ఉండాలి, తీసుకెళ్లి ఇంకో చోట ఎక్కడో ఆ డేట్ దగ్గర ఎక్కడో రాశారనుకోండి, అది కరెక్ట్ కాదు. అంటే జిస్ జగహ్ పర్ జిస్కో లిఖనా హై వహీ పర్ లిఖనా హై, అంటే ఏ ప్లేస్ లో ఏది రాయాలో ఆ ప్లేస్ లో అదే రాయాలి. ప్లస్ నేను చూసారా అన్ని ఒకే లైన్ లో రాశాను, అంతా మార్జిన్ ఉండాలి, ఆ మార్జిన్ ప్రకారమే రాయాలి అన్నమాట. సొంతంగా ఏదో ఇష్టం వచ్చినట్టు రాస్తే కాదు, అంతా కూడా మార్జిన్ ప్రకారం ఉండాలి, కామాలు ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి, అంతా సిస్టమేటిక్ గా రాయాలి. మీరు లోపల మ్యాటర్ ఎనీ లెటర్, ఏ లెటర్ అయినా మీరు రాయొచ్చు. ముందు ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్ర అయితే ఇది సిస్టమేటిక్ గా రాయాలి. రాసేటప్పుడు అన్ని కూడా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, తర్వాత డేటు, తర్వాత యోర్స్ ఫెయిత్ఫుల్లీ, రెస్పెక్టెడ్ సార్లు, ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఉండి లోపల మ్యాటర్ మీరు ఏదైనా రాయొచ్చు. ఏదైనా రాయడం అంటే సొంతంగా రాయొచ్చు, రాసేయచ్చు. రాసినప్పుడు ఒకవేళ మ్యాటర్ ఇదంతా తక్కువైనా కానీ, ఎందుకంటే లెటర్ ని మార్కులు వేసేటప్పుడు అన్నిటికీ ఇందులో డేటు రాశారా, స్టేషన్ రాశారా, ప్రేషక్ రాశారా, సేవామే రాశారా, పూజ్య మహోదయ సంబోధన చేశారా, మ్యాటర్ రాశారా, స్వనిర్దేశ్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ మెన్షన్ చేశారా, కింద హస్తాక్షర చేశారా, ఇటు సంలగ్నం పెట్టారా, ఇవన్నీ చూసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ మాట. డేట్ ఒక పాయింట్, ప్రేషక్ ఒక పాయింట్, సేవామకి ఒక పాయింట్, పూజ్య రెస్పెక్టెడ్ సార్ కి 1 పాయింట్, మ్యాటర్ కి 5 మార్క్స్, ఆప్గా వినమ్ర అంటే స్వనిర్దేశ్ కి 1 మార్క్. ఇలా డివైడ్ చేస్తారన్నమాట మార్కుల్ని. ఇందులో మ్యాటర్ ఒక్కటే చూసి మ్యాటర్ తప్పు అయిపోతే మొత్తం లెటర్ కొట్టేస్తారనేది తప్పు. ఏంటంటే ఈ ఫ్రేమింగ్ వర్క్ అంతటికీ మార్కులు వేస్తారన్నమాట. అన్ని మార్కులు వేసి ఆ మార్కుల ప్రకారం మీకు ఏంటంటే లెటర్ రైటింగ్ ఉంటది. కంపల్సరీ ఫ్రేమ్ వర్క్ అలా ఉండాలన్నమాట. ఓకేనా. కంపల్సరీ మీరు ఏంటంటే ఇది ఏ మోడల్లో రాసానో అదే సిస్టమేటిక్ లో మీరు లెటర్ అనేది రాయాలి. మళ్ళీ అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చూసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉందా చూసుకోండి ఒక్కసారి. ఎక్కడైనా డౌట్ ఉందా? 2 లెటర్స్ క్లియర్ గానే ఉన్నాయా? कुछ डाउट है क्या? देख लीजिए। नहीं मैडम नहीं। पहला पत्र क्या है? छुट्टी पत्र, पहला पत्र। और दूसरा पत्र क्या है? नौकरी के लिए आवेदन पत्र। पहला पत्र छुट्टी पत्र और दूसरा पत्र नौकरी के लिए आवेदन पत्र, है ना? yes मैडम ఇంకేం డౌట్స్? ఎమ్మెల్యే ఇంకా ఈ రోజు మీకు ఏంటంటే क्विज ఉంటుంది, गज्जी संदेश से क्विज 15 प्रश्न उसमें है। 15 प्रश्न से हर एक प्रश्न के लिए 2 अंक हैं। మీకు ఏంటంటే 15 క్వశ్చన్స్ ఇచ్చాను, అందులో ప్రతి ఒక్క క్వశ్చన్ కి 2 మార్క్స్. అది ఎక్కడి నుంచి వచ్చానంటే गज्जी संदेश లో सच्ची वीरता, साहित्य की महत्ता और मित्रता, इन 3 पाठों से आपको प्रश्नावली दिया गया है। आपको उस प्रश्नावली को पूरा करके भेज दीजिए। अभी मैं आपको व्हाट्सएप में लिंक रखती हूँ, उस लिंक को ओपन करके आप सभी రెస్పాన్స్ को दीजिए। ఓకేనా. మీరు ఏంటంటే ఇప్పుడు నేను లింక్ పెడతాను, లింక్ పెడితే ఆ లింక్ మీరు ఆ లింక్ లో ఓపెన్ చేసి మీరు క్వశ్చన్స్ అన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే నాకు రెస్పాన్సెస్ అన్ని వస్తాయి, ఎవరు ఫిల్ చేశారు ఏంటి అనేది, ఎన్ని మార్కులు అనేది కూడా మీకు వస్తుంది, నాకు వస్తుంది. అవన్నీ నేను మీకు మళ్ళీ వాట్సాప్ లో కానీ ఇందులో కానీ పెడతాను. ఓకేనా. అందరూ కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి. దాన్ని బట్టే నేను ఇందులో అటెండెన్స్ ప్లస్ మార్క్స్ కూడా నేను నోట్ చేసుకుంటాను.
ఓకేనా? అందరమ్మా ఇంకా ఎవరైతే రావట్లేదో వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చూడండమ్మా మీ ఫ్రెండ్స్ అందరినీ. నాకు ఆ నెంబర్లు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, అందుకని మాకు ప్రాబ్లం అవుతుంది. లిఫ్ట్ చేయట్లేదు అన్నమాట నెంబర్స్. కొన్ని ఏమో నాట్ రీచబుల్ వచ్చేస్తున్నాయి. ఇంకా మీకు ఏమైనా అంటే మీతో పర్సనల్ గా మాట్లాడేటప్పుడు అప్పుడు వేరే నెంబర్లు ఇస్తారు కదా, అలాంటి నెంబర్లు ఏమైనా ఇచ్చినా వాళ్ళకి చెప్పండి ఇది ఇంపార్టెంట్, క్లాసులు కంపల్సరీ అటెండ్ అవ్వాలి, ఇది అటెండెన్స్ చూస్తున్నారు, వసతి దీవెన ఇవన్నీ కూడా వాటిని బట్టే వస్తాయి అని చెప్పండి. సిలబస్ అయిపోయినా కానీ మళ్ళీ కంపల్సరీ అందరూ అటెండ్ అవుతూ ఉండాలి ఈ క్లాసులకి. అటెండ్ అవుతేనే మీకు వసతి దీవెన అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ కూడా ఏంటంటే ఇదే ఉంటుంది అనమాట, ఇది ఆన్లైన్ క్లాసులే ఉంటాయి. మీకు ఇంకా బోర్ కొడుతుందంటే కొన్ని రోజుల తర్వాత సెకండ్ సెమిస్టర్ మొదలు పెట్టేస్తాను నేను, ఇంకా అంతే, ఆ పనైనా చేస్తాను. ఓకేనా? ఇంకా ఎందుకంటే చాలా సార్లు చెప్పి ఇని ఉన్నారు, దాని మీద మీకు బోర్ కొడుతుందని నాకు అర్థమైంది. కానీ ఏంటంటే తప్పదు, సిసిఏ వాళ్ళు పెట్టమన్నారు అనమాట, క్లాసులు పెడుతున్నాము పైన కమిషనరేట్ నుంచి. మేము కంపల్సరీ ఈ వీడియోలు అన్ని పంపించాలి. అలా పంపించేటప్పుడు మీరందరూ రాకపోతే ఎలా అమ్మా? అందరూ ఇనీస్ అని చెప్పేసి చాలా మంది రావట్లేదు. ఎందుకంటే ఇంక లేదంటే సెకండ్ సెమిస్టర్ అయినా మొదలు పెట్టేస్తాను నేను ఇంకా. ఓకేనా? అందరినీ వచ్చేయమనండి, అందరినీ వచ్చేస్తే ఈ ఎగ్జామ్స్ పెట్టేసిన తర్వాత రేపు కూడా కహానీ మంజరి నుంచి ఒక క్విజ్ ఇస్తాను. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకేంటంటే సెకండ్ సెమిస్టర్ అయినా మొదలు పెడతాను. మీకు ఇంట్రెస్ట్ అయినా కలుగుతుంది, అప్పుడైనా అందరూ వస్తారు. కానీ కంపల్సరీ అమ్మా, ఇది వసతి దీవెన అనేది కంపల్సరీ మీకు ఉంటుంది కదా. వసతి దీవెన ఇంకా వేరే ఇంకోటి కూడా ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్, అవి రావాలన్నా మీకు కంపల్సరీ ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఓకే మేడం. మేడం గ్రామర్ ఎలా మేడం? ఏది ఏ గ్రామర్? వాక్యోమే ప్రయోగ. వాక్యమే ప్రయోగ అవి కూడా చెప్తానమ్మా, అవి కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. వాక్యమే ప్రయోగ, శుద్ధ కీజియే, కొన్ని ఉన్నాయి గ్రామర్, అవన్నీ చెప్తాను. ఓకేనా? అంటే మీకు ఎక్కువ క్వశ్చన్స్ సంధి మానే క్యా హై, లేకపోతే వాచ్య మానే క్యా హై, కితనే ప్రకార్ కే హై, ని వచన్ మానే క్యా హై, కితనే ప్రకార్ కే హై, అలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకేనా? అందుకని నేను చెప్పలేదు, కానీ కూడా చెప్తాను, వాక్యమే ప్రయోగ కూడా అవన్నీ చెప్పేస్తాను నేను. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే ఇందులో వేసుకొని టైపింగ్ లేవు కొన్ని, అవన్నీ నేను స్కాన్ చేసుకొని మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు ఈ పత్ర లేఖన అయిపోయిన తర్వాత మీకు జనరల్ గ్రామర్ మొదలు పెడతాను అన్ని. ఓకేనా? పత్ర లేఖన అయిపోతే జనరల్ గ్రామర్ అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంకా మ్యామ్ మిగతా ఏ క్లాసులు మీకు, ఇంకా ఏ క్లాసులు జరుగుతున్నాయి? జువాలజీ జరుగుతాను మేడం. బాటనీ వచ్చి ఫ్రైడే అలా లెసన్స్ చేస్తాను మేడం. బాటనీయా? అవి జరుగుతాయా? బాటనీ అంతా అయిపోయింది మేడం. సార్ ఇంకా మళ్ళీ చెప్తా అన్నారు. లెసన్స్ వచ్చి జువాలజీ కొన్ని ఉన్నాయి, అవి చేస్తాన్నారు మేడము. బాటనీ జువాలజీ మీది? ఓకే. కెమిస్ట్రీ అయిపోయిందా? అటెండ్ అదే మేడం చెప్తా ఉన్నారు మేడం కూడా, లింక్ పెట్టి ఇలాగే ఆన్లైన్ లోనే చూస్తా ఉన్నాం మేడం, అది కూడా లెసన్స్ అన్ని. ఎస్ మేడం. హేమలత వచ్చిందా? రాలేదు కదా? రాలేదు. మౌనిక రాలేదు, గీతాంజలి రాలేదు, త్రిలోచన రాలేదు, త్రిలోచన మధ్యలో వచ్చినట్టుంది కదా. కౌసర్, తర్వాత లాస్య, శ్రావణి, గ్రేస్లని, మౌని, ఫిరదోసు, శ్రావణి ఒకళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు 9 మంది వచ్చారు కదా ఇందాక. ఇంకేమిటమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. హలో, అన్ని లెటర్స్ అనేది లెసన్స్ కూడా ఫుల్ అందరికి ఓకే కదా, క్లియర్ కదా? లెసన్స్ అన్ని ఓకే కదా, క్లియర్ కదా? డౌట్స్ ఏమైనా ఉంటే ఈ క్లాస్ లో ఆన్లైన్ లోనే అడగండి అమ్మా. ఇప్పుడు రేపు లెటర్స్ సెకండ్ డే కూడా లెటర్స్ అయిపోతే మిగతా 2 లెటర్స్ ఎల్లుండి నుంచి ఇంకా గ్రామరే మొదలు పెడతాను. ఓకేనా? గ్రామర్ మొదలు పెట్టి గ్రామర్ చెప్తాలేండి అందరికీ. जनरल ग्रामर చెప్తాను. वाक्य में प्रयोग, शुद्ध कीजिए, लिंग बदलना, वचन बदलना, అవన్నీ చెప్తాను. ఎలా అనేది విడివిడిగా ఒక్కొక్కటి చెప్పొస్తాను.
మ్యామ్ ఎవరెవరు ఫస్ట్ వచ్చారు ఒక్కసారి చెప్పండి అమ్మా. ఒకసారి అటెండెన్స్ చెప్పండి. క్వశ్చన్ చెప్పారు కదా చెప్పండి. మేడం, పత్తా క్యా హై అని. ఇది అది క్వశ్చన్ 5 లేదా 10 మార్క్స్ హలో వస్తుందని చెప్పారు కదా మేడం. పత్ర లేఖనా? పత్ర లేఖన్ కి ఆవశ్యకత క్యా హై అది అదా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, అదేనా? అదే మ్యామ్. అది వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి మ్యామ్. ఏంటి స్క్రీన్ మ్యామ్. ఎందుకు మెటీరియల్ లో ఉంది కదా? ఎస్ మేడం, ఉన్నాయి మెటీరియల్ లో మేడం. ఉంది చూడండి. వ్యాకరణ లాస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి. మెటీరియల్ లో ఇచ్చాను నేను. ఇచ్చాను. మౌనిక వచ్చింది కదా, జీ మౌనిక ఉంది. ఓకేనా? ఎం జ్యోతి ఉంది. తర్వాత షాజియా ఫిర్దౌస్, గ్రేస్ రాణి, కౌసర్, తర్వాత సీతా మహాలక్ష్మి, తర్వాత వి శ్రావణి, కే లాస్యా అందరూ వచ్చారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకేమైనా? ఆన్లైన్ మొత్తం మిగతా ఇవన్నీ చదివేస్తున్నారు కదా, హిందీ ఇవన్నీ చదువుతున్నారు కదా, ఆల్ సబ్జెక్ట్స్. పరీక్షలు వచ్చేస్తున్నాయి, ఇంకా రెడీగా చదివేసుకోండి అమ్మా అందరూ. కంపల్సరీ ఇంకా పెట్టేస్తారు. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ లెసన్స్ కూడా, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే మేడం. ఓకేనా? ఫిర్దౌస్, మౌనిక మాట్లాడు. కన్నీ అర్థమైంది కదా? మేడం అర్థమైనా మేడం. అర్థమైందా? ఎస్ మేడం. ఇంకా సెమినార్స్ అవి పెడతానమ్మా. సెమినార్స్ అవి కూడా మీరు ఏంటంటే అందులో మీరు ఇవన్నీ ఒక్కొక్కటి రాసుకొని నాకు వినిపించాలి. అది సెమినార్స్ టాపిక్స్ కూడా నేను అవి కూడా నెక్స్ట్ ఒక్కొక్కటి డే బై డే వస్తూ ఉంటాను. ముందు ఇది అయిపోతే పక్కన రివిజన్, మీకు కావాల్సిన అన్ని రివిజన్ అయిపోతే అప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ వస్తాను, ఒకటి వరుసగా. ఓకేనా? ఓకే మ్యామ్. కౌసర్, బి కౌసర్, మేడం కౌసర్ ఏంటి అన్ని అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి మేడం. ఇమెయిల్ ఆన్లైన్ క్లాస్ ఎలా ఉంది నీకు? బాగానే కంఫర్టా? ఆన్లైన్ క్లాస్ ఎలా ఉందమ్మా మీకు అందరికి? కంఫర్ట్ గా ఉందా? అటెండ్ అవ్వగలుగుతున్నారా? ఫిర్దౌస్ చెప్పు. అంతగా ఏం లేదు మేడం, నాకు అడిగితే ఆఫ్లైనే బెటర్ మేడం. ఆన్లైన్ అయితే ఇష్టం లేదు మేడం. అయినా తప్పనిసరి కూర్చోవలసి వస్తుందా? ఎస్ మేడం, అటెండ్ అవ్వాలా. కొన్ని అర్థం డౌట్ అడిగే కూడా భయం అవుతుంది మేడం. ఏమైనా ఎందుకు? ఏమో మేడం, హిందీ అయితే అడుగుతా, మీరు మాట్లాడే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, కానీ వేరే సబ్జెక్ట్స్ అయితే కాస్త భయం అవుతుంది మేడం. అయ్యో ఏం ఆఫ్లైన్ అయితే పర్లేదు, డైరెక్ట్ అడగండి. ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ గా లేసి అడిగేయచ్చు మేడం. ఇక్కడైతే ఏమనుకుంటారు అందరూ వింటారేమో అని కాస్త భయం. ఏం పర్లేదు, వింటే ఏమైందమ్మా? అందరూ ఎవరు వింటారు? మీ టీచర్ వింటారు, మన పిల్లలే ఉంటారు, సేమ్ వీళ్ళే కదా. అడగండి, డౌట్స్ అడిగితే మీకు ఆటోమేటిక్ గా క్లారిఫై అయిపోతుంది కదా. వెంటనే అడగొచ్చు, ఏం పర్లేదు, ఏం భయపడద్దు. భయపడకుండా మీ డౌట్స్ అన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. అయితే ఎందుకంటే ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల మీరు లెసన్స్ రిపీటెడ్ గా వినొచ్చు. ఇంకా మీకు ఆ వీడియో లింకులు కూడా పెడతాను, యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసిన లింకులు అన్ని పెడతాను, రిపీటెడ్ గా వినొచ్చు. మిగతా లెక్చరర్స్ కూడా రిపీటెడ్ గా అవన్నీ మీరు వినొచ్చు. వింటే మీకు ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి తెలుసా, రిపీటెడ్ గా విని వెంటనే డౌట్ మళ్ళీ మీరు లెక్చరర్ని అడగక్కర్లేదు కదా, ఆ వీడియో ప్లే చేసుకుంటే సరిపోతుంది. అవునా కాదు? అలాంటప్పుడు ఏం చెప్తా, మీరు వినొచ్చు, ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి మీకు. అర్థమైందా? ఎక్కువ మార్కులు వస్తాయి కదా. అన్ని మిగతా సబ్జెక్టులు కూడా వీడియో లెసన్స్, అవి చేసిన వీడియో లెసన్స్ ని పెట్టిమనండి వాట్సాప్ లో. పెడితే మీరు వినొచ్చు. విన్నప్పుడు మీకు ఈజీగా ఇంకా డౌట్లు ఏమీ ఉండవు, మీకు ఈజీగా క్లారిఫై అయిపోతాయి అన్ని. అందరూ ఓకేనా? అందుకని ఏం భయపడొద్దు. ఆన్లైన్ క్లాస్కి ఇంకా అలవాటు పడాలమ్మా. ముందు ఇంకా అంతా ఆన్లైనే కదా, ఇంకా అలవాటు పడాలి అందరూ. దాన్ని అలవాటుగా చేసుకోవాలి, తప్పదు. ఓకేనా? అందరూ ట్రై చేయండి. ఇప్పుడు లింక్ పెడతాను నేను,
లింక్ పెడతాను. ఎవరికైనా ఇంట్లో కంప్యూటర్లు ఉన్నాయా? కంప్యూటర్స్ ఎవరికైనా ఉన్నాయమ్మా ఇంట్లో? నో మేడం. ఎవరికైనా కంప్యూటర్స్ లేవా? సెల్ ఫోన్ లేనా? అందరూ సెల్ ఫోన్ లోనే అటెండ్ అవుతున్నారు కదా? ఎస్ మేడం. ఇంకేంటమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? కాలేజ్ ఫీజే కట్టేశారా? కాలేజ్ ఫీజులు కట్టాల్సిన సమ్ ఏవో ఉన్నాయి కదా, అంటే కట్టడం అంటే మీరు వచ్చి సర్టిఫికెట్లు అవి సబ్మిట్ చేసి వసతి దీవెన రియంబర్స్మెంట్ కి అవన్నీ మీరు ఆధార్ కార్డులు ఏవో సబ్మిట్ చేయాలన్నారు కదా, అవన్నీ సబ్మిట్ చేస్తారా? హలో, హలో, ఇంకేం డౌట్స్ లేవు కదమ్మా? డౌట్స్? హలో హలో, మేడం కాలేజ్ ఫీజు కట్టలేదు మ్యామ్. అవి ఒకసారి ఫీజు అంటే అదే మీది ఉంటది కదమ్మా, వసతి దీవెన ఇవన్నీ దానికి కలిస్తే కదా, ఒకసారి మీరు ఆఫీస్ కాల్ చేసి కనుక్కోండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే.